అబ్బా ఎంత తెల్లగా వస్తున్నాడో బుధాలైతే ఇది చేద్దాము. నన్ను చిన్ని అన్నాడే నన్ను పిన్ని అన్నాడే మా క్లాసుకు రాడే నాకు తగిలాడే అది దా సర్ప్రైజ్ అది దా సర్ప్రైజ్ అది దా సర్ప్రైజ్ అది దా సర్ప్రైజ్. హాయ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఫ్రెండ్స్ మనందరికి తెలిసిన విషయమే. చెక్అవుట్ యాప్ ద్వారా మనకు మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. మన ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక చెక్అవుట్ కొనుక్కునే ఆటన నరం మీకు ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఎంబడే ఇన్స్టాల్ చేసుకోండి, మస్తు పైసలు సంపాదించవచ్చు. అమ్మయ్య మొత్తం మీద అయిపోయిందా? ఇక లోపల కొత్త అయిపోతుంది. అమ్మయ్య అయిపోయింది. అది దా సర్ప్రైజ్ అది దా సర్ప్రైజ్ అది దా సర్ప్రైజ్. వీడెక్కడ దాపరించిండ్రా నాయనా శంకరా. కాదురా, నువ్వు మనిషిలక పుట్టినవేమరా, జంతువులక్క నన్ను పుట్టాల్సిన నువ్వు. ఛీ, నాకంట కట్టిర్రు నిన్ను. ఓ రాధిక పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు రాధిక. నన్ను మళ్ళీ ఎంతంగా పని చేసినావురా, ఎప్పుడన్నా చక్కగా మునిగిపోయినావురా. అయినా నిన్నెందుకు అరెస్ట్ చేయడానికి వస్తుర్రుగా పోలీసు వాళ్ళు? నేను యూట్యూబర్ని కదా రాధిక, నాకు మస్తు మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ వాయమ్మనే, ఎల్లకెళ్ళి యూట్యూబర్ అయితే నువ్వు. నీ యూట్యూబ్ ఛానల్ నేనే ఫాలో కాను, నిన్నెవడ్రా ఫాలో అయ్యేది? ఆయన కుప్పగంతులు, ఆ పాటలు, ఆ బర్రగొంతు వేసుకొని ఎవర్రా చూసేదా వీడియో? ఇప్పుడు గవ్వని రాధిక మొదలు నేను ఏడాసుకోవాలి చెప్పు. షో అమ్మా, నీతోటి నాకు సాగు కోసం మునిగిపోయింది కానీ ఇంకా పర్దానికి దాసుకోపో. అయ్యా, నాకు ఏ జన్మలో చేసుకున్న పాపము. ఈ ముండ కొడుకు ఏం చేసిండో ఏమో నా పానానికి. నిజంగానే వచ్చారు కదా పోలీసు వాళ్ళు. ఇదే సార్, ఇదే ఎవరు కావాలి? ఫోన్ ఇద్దామని వస్తుంటే సాయిల్ గాడు ఉరుకుని వస్తున్నాడు. ఆ రావులా గాడు ఆడే మంచినాడు. ఛాయ్ దుకాణంలో ఫోన్ మర్చిపోయి వచ్చాడు. ఇదిగో అమ్మా, ఆయన ఎలా చేసుకున్నావు ఏంటో, ఎలా బాగుపడతావు ఏంటో. నా కొడుకుంది రోజు ఈ సాయిల్ కనుకుంది రోజు. ఎక్కడ పోయిండు వీడు, ఏడ దాచుకుంటూ? అరే సాయిలు, రాధిక పోయిరా పోలీసులు. వాళ్ళు పోయిరు గాని నువ్వు బయటకు రారా. సాయిలు నడువురా, బయటకి రారా, కూర్చో. చెప్పు ఇప్పుడు ఏంది సంగతి? ఏ ఆగు, ఇదంతా నేను కావాలని ఉత్తగా చేసిన. అరే నువ్వంటే ఉత్తగా చేసినవురా, మరి నిజంగా చేసిన వాళ్ళ పరిస్థితి ఏందిరా? రాధిక ఇట్లా అన్నో మంచిగా ఉన్నది. సోషల్ మీడియా స్టార్లు అట్లనే ఇన్స్టాగ్రామ్లల్లా, ఫేస్బుక్లల్లా, యూట్యూబ్లల్లా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కదా. అగో గాలు ఎవరన్నా ఇప్పటి సంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే మళ్ళా ఉత్త పుణ్యానికి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పుణ్యానికి పైసలు వస్తాయని చెప్తే ఇక ఇప్పటి సంది అట్లా నడవదంట రాధిక. అట్లా చేస్తే చక్కగా జైలుకేనంట. ఎందుకంట రాధిక, వాళ్ళు ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్లను నమ్మి ఎంతోమంది అభిమానులు మోసపోతున్నారు కదా. ఇంకా కొంతమంది అయితే ఆట మత్తులో అప్పు ఎక్కువ చేసి ఆఖరికి పానాలే తీసుకుంటున్నారు. అందుకే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళందరి మీద యుద్ధం ప్రకటించారు పోలీస్ సార్లు. అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ. సజ్జనార్ సార్ అయితే ప్రత్యేకంగా టైం కేటాయించి ఒక్కొక్కరి భర్తం పడుతున్నారు రాధిక. దెబ్బకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళందరూ అబ్బా అంటున్నారు. వాయమ్మని గింత మోసం అరగా బెట్టింగ్ యాప్లతోటి. అయినా గాళ్ళ పైసలు ఎగరేస్తంటే ఏమో అనుకున్నా, ఆ పైసలు ఎగరేసే వెనకాల గింత పెద్ద మోసం ఉందని నాకెరకలేదు. అయినా పోలీసు వాళ్ళు గిట్ల బుద్ధి చెప్తేనే చక్కగా అవుతారు అందరు. రాధిక అట్లుంటది మళ్ళా పోలీసులతోని. అరే సాయిలు, గా ఉత్తి కూర్చునే కంట గడ పోయి సామాన్లు ఎత్తేంద్రా ఇంట్లోకు. నేను ఇంట్లోకి సామాన్లు తీసుకురాను, సామాను ఇంట్లోకి రావాలి. నీతోటి గిదే కోసారా, పని చేయవు మన చేయవు, పంది కూర్చున్నట్టు కూర్చుంటా, ఊర పంది కూర్చున్నట్టు. నేను పని ఏం చెయ్య, 100% స్ట్రైక్ రేట్ నాది. నువ్వు అయినా నేను పని చేయనప్పుడు నా మనోభావాలు దెబ్బతీసినావు. నా ప్రాణానికి ఇష్టమైన కుక్క పిల్లలని ఇబ్బంది పెట్టినావు. అయినా ఒక రోజు వస్తుంది నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినావో అంత అహంకారాన్ని దించుతావు.
మెడలు పట్టుకునేవి కదరా నాయన ఉత్తగానని చెప్పి. ఏం రప్పిస్తాడా ఏడ దాపరిచినవున్నారా నాకు కళ్ళదైన పిల్లల గట్ల పిస్స పిస్స ఏ పడుతుంది. నా తెలంగాణ కోటి రచనాల వీణ బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి నా జాము సర్కర్ రోడ గద్దరన్న నాయన్న సరే గద్దరన్న మీ అన్ననే అయినా ఎందుకు రైట్లో చేస్తాను పిసోడా అంత చిన్న చిన్న. రాధిక పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా నిన్న వాళ్ళ పార్టీ పుట్టినరోజు అయ్యింది. పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోని గెలిచినాక సభకు సార్ అయితే మురుసుకుంటా వచ్చుడే ఇట్లా జబ్బలు దరుచుకొని చేతులు ఊపి కార్యకర్తలల్లో ఒక ఊపు నింపిండు రాధిక. అటెనక ఆంధ్రలో ఎట్లయినా మనమే నెంబర్ 1 ఉన్నాం, తెలంగాణలో కూడా మన పార్టీని గెలిపియాలనుకున్నాడో ఏమో గాని మన తెలంగాణ గద్దరన్ననైతే మస్తు దలుచుకున్నాడు రాధిక. యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట్లయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి రాధిక. తెలంగాణకు త్వరలో గబ్బర్ సింగ్ వస్తుండని. అంతేకాదు రాధికో మొన్న రాములమ్మ గుట్ట అన్నది కదా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళందరినీ బీజేపీ పార్టీ మళ్ళా తెలంగాణకు తీసుకొస్తున్నదని అగో ఇండైరెక్ట్ గా గాలనే అన్నదంట. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం దింపబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. మొన్ననేమో విజయశాంతి మేడం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ సార్ ఏమో తెలంగాణ మీద పక్కా ప్రేమతోని మాట్లాడి ఇక తెలంగాణలో కూడా కూటమి పార్టీ కృషి చేసుకొని కూర్చొని పోటీ చేసుడు ఖాయం అంటున్నారు రాధిక. వాయమ్మనే సైజులు పవన్ కళ్యాణ్ సార్కు ముందు జాగ్రత్త బగ్గనే ఉన్నది కదరా. అట్లుంటది పవన్ కళ్యాణ్ సార్కు. సిగ్గులేనుడా గట్లా కూర్చున్నామేమ్రా ఆడ సంఘంలో అన్న ఇజ్జత్ పోతాంది చిట్టు పైసలు కట్టాలి. పైసలు లేవు ఏం లేవు పైసలేమన్నా పుణ్యానికి వస్తున్నాయా నెల జీతం బోగా ఖర్చులకే మెలుగుతలేవు. అరే సాయిలు నువ్వేం చేస్తావో నాకు తెలియదురా పొద్దు మీకల్లా నాకు పైసలు కావాలి ఇంట్లోకి సామాన్ కావాలి నాకు అసలే ఇలా బిర్యానీ తినబుద్ధి అవుతుంది బిర్యానీ సామాన్ కూడా పట్టుకొని రావాలి ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. హలో అన్నా మనది ప్లాట్ అమ్మాలన్నా. ప్లాట్ బాగానే గట్టి ఉంటుందన్న మన అక్క నిన్ను ఎగిరేసి ఎంత కొట్టినా గింత వలగదన్న మన ప్లాట్. ఓహో అట్లయితే సరేనా సరే. ఏమ్రా నువ్వు నష్టపోడా ఉన్న ప్లాట్కి ఎసరు పెట్టినావేమ్రా నీకు ఆయనతో లేకనే నాకు ఇచ్చి చేసేటప్పుడు ఇచ్చిందే బుత్తంత ప్లాట్ దానికి ఎసరు పెట్టినవారా శాతగొనోడా. ప్లాట్ అమ్మకపోతే ప్లేట్లకి ఎట్లా వస్తుంది మళ్ళీ తిండితే. ఇవాళ ఫ్లాట్ అమ్మినావు రేపు నన్నంతో ఈ కొంపల ఉండే కంటే అట్లా రోడ్డు మీద పోయి బతికే చూస్తాం. నేను పోతున్నా ఈ కొంపలు ఉండనే నువ్వేమన్నా చేసుకొని సావు. పోతంటే మళ్ళీ వెళ్తాను ఏం పుట్టిందిరా నీకు. అట్లా కాదు రాధిక నేను ఏదో ఉత్తగన్నా గాని ఇప్పుడు సీఎం రేవంత్ అన్న కూడా ఇట్లనే చేస్తుండు రాధిక. ప్రభుత్వాన్ని ముంగల్కి నడిపేయాలంటే వెనుకకు పైసలు ఉండాలి కదా. పాపం ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అప్పులేమో ఎక్కువైపోయినాయి. ఇంకేం చేస్తాడు చెప్పు రేవంత్ అన్న. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది కదా రాధిక అందులో 400 ఎకరాలు అమ్మనీకే చూస్తున్నాడంట రేవంత్ అన్న. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మితే విద్యార్థులు ఊకుంటారా రాధిక. ఇక జార్జి రెడ్డి లెక్కనే పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఈ ముచ్చట మీద విద్యార్థులే కాదు రాధికో నాయకులు కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు. యూనివర్సిటీ భూములు అమ్ముడేంది రేపు పొద్దుగాల పిల్లలు ఏడ చదువుకోవాలి వాళ్ళు ఏడ ఆడుకోవాలి ఏం సంగతి. ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి బాగానే గరం అవుతున్నారు రాధిక. వాయమ్మనే అయినా సీఎం రేవంత్ అన్న యూనివర్సిటీల మీద భూముల మీద కన్నేసినాడు గిది గెలవక ముందుకు చెప్పనుండే కదా. అవును రాధిక పెళ్లి చేసుకోక ముందు నేను పని ఏం చెయ్య రోజుకు 2 సీసాల కళ్ళు తాగుతా అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటుంటివా. మొదగాలు నువ్వు ఇసొంటివని ఎరికైతే నిన్ను మా ఆకిట్లకు రాకుండా ఊరికి చురికిచ్చి కొడుతుండ్రా.
వర్మ సారు నీకు ఇదేమి కర్మ సారు, వర్మ సారు నీకు ఇదేంది కర్మ సారు, చంద్రబాబు సారు కోసము నీవు ఎంతో చేస్తేవి వర్మ సారు, పవన్ కళ్యాణ్ సారు కోసము నువ్వు సీటునే వదులుకుంటేవి, అయినా వర్మ సారు నీకు ఇదేమి కర్మ సారు. ఏం బ్రో వర్మ సార్ అని బాగా వాడుతున్నావు, రామ్ గోపాల్ వర్మ సారా? రామ్ గోపాల్ వర్మ కాదు, ఈయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా వర్మ సారు. ఓహో గాసారా? గాసారే దానకర్ణుడు. ఎమ్మెల్యే టికెట్ పొత్తులున్నందుకు పవన్ కళ్యాణ్ సార్కు త్యాగం చేసిండు రాధిక. అటెనక కళ్యాణ్ సారు వెనుక అడుగులేసిండు, పిఠాపురం ఎమ్మెల్యే లెక్క గెలిపించిండు. ఇంత చేసిన వర్మ సారుకు మొన్న ఎమ్మెల్సీ టికెటే ఇయ్యలేరు రాధిక. అయినా సరే జరంతసేపు ఎక్కి లోపల ఏడ్చినా కానీ కార్యకర్తలను సంలాయించి ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇంత చేసిన ఆఖరికి వస్తే ఒడ్డుకు వచ్చేదాకా ఓడమల్లన్న, ఒడ్డుకు చేరినాక బోడమల్లన్న అన్నట్టు ఉంటుంది కదా రాధిక సామెత. నిన్న నాగబాబు సార్ గుట్ట పాపం మాటలతోని నరకం చూపించిండు వర్మ సార్కు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. వాయమనే ఆ మాటలు వింటుంటే నాకే బాధ అవుతుంది, కానీ పాపంగా వర్మ సార్ ఎంత బాధపడ్డాడో కదా. రాధిక ఓ రాధిక, ఇగో చిరంజీవి సారు. ఓ చిరంజీవి సారా? సినిమా మొత్తాన్ని చూసి వచ్చినాక మాట్లాడతావు? చిరంజీవి సార్కి అయితే యూకే ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది రాధిక. ఆ అవార్డు ఎందుకు ఇస్తారో తెలుసా? ఆయన సినిమాలలో చేసిన సేవలకు, ప్రజా జీవితంలో చేసిన సేవలకు యూకే ప్రభుత్వం మెచ్చి ఆ అవార్డు ప్రకటించింది రాధిక. ఈ అవార్డును ఈ నెల 19 తారీఖు డైరెక్ట్ యూకే పార్లమెంట్లో ఇవ్వబోతున్నారు. చిరంజీవి సార్కు అవార్డు వచ్చిందని చెప్పి చిరంజీవి సారు అభిమానులు మస్తు ఖుషీలుంటే, పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అయితే మస్తు బాధలు ఉన్నారు రాధిక. ఎందుకంటవా, హరిహర వీరమల్లు సినిమా మొదలు ఈ నెల 28 తారీఖు రిలీజ్ అవుతుందని ప్రకటించింది మూవీ టీము. ఇప్పుడేమో అభిమానుల గుండెల్లో గుణపం దింపినట్టు మే 9 తారీఖున రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు ఆగలేక ఓజీ అని చెప్పి బాగానే ఒర్లుతున్నారు. ఆఖరికి వస్తే పవన్ కళ్యాణ్ సారే ఓజీ లేదు, క్యాజీ లేదు, ఏందా మీద అని చెప్పి అనేదాకా తెచ్చుకున్నారు. సినిమా కోసం పవన్ కళ్యాణ్ సార్ ఇట్లంటే ఇంకో దిక్కు మూవీ మేకర్స్ ఇంకో లెక్క అంటున్నారు. నడుమ పవన్ కళ్యాణ్ సార్ అభిమానులే ఆగమైపోతున్నారు రాధిక. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని. ఎప్పుడొస్తుందో ఏమో కదా హరిహర వీరమల్లు సినిమా. రాధిక అట్లుంటది మళ్ళా మూవీ మేకర్స్ తోని. ఏం చేస్తాం?